మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బంకట్లాల్ బాటి గారు 14 ఎకరాల్లో అవకాడో, మహాగని రెండు కలిపి సాగు చేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. మహాగని చేశారు కదా ప్లాంటేషన్ 14 ఎకరాల్లో, దాంట్లో అవకాడో వేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, అసలు దీనికి మూల కారణం ఏంటి? అసలు एक्चुअली हम लोगों को आवाकाडो डालने का था. आवाकाडो का जो फ्लावर है वो 40 डिग्री टेम्परेचर के ऊपर रहे तो फ्लावर ड्रॉप हो जाता. फ्लावर वो तो फ्रूट जो आने का टाइम है वो बहुत कम मिलेंगे. तो इसको शैडो देने के लिए महागनी या मेरीगोल्ड जो इसको बोलते हैं ये झाड़ को, तो ये इसके लिए लगा है. इसको अंगरक्षक है, ये शैडो देना और टेम्परेचर कम करने के लिए. तो एक महागनी के बीच में 4 महागनी है, एक आवाकाडो के रक्षक में. ఒక అవకాడో చెట్టుకు 4 మహాగని చెట్లు రక్షణ ఇచ్చేటట్టు చేశారు. ఎట్లా తీసుకున్నారు సార్? ఎకరానికి ఎన్ని మహాగని పెట్టారు, ఎన్ని అవకాడో పట్టాయి? 20x20 ला ఇది అవకాడో పెట్టినా, ఇది 10x10 की महागनी పెట్టినా. 1 एकड़ के अंदर 140 avocado लगता और ये 10x10 में 240 महागनी के झाड़ लगते. 480 झाड़ लगते महागनी के. तो 140 ఇది 440 అది వచ్చినాయి. అంటే ఈ అవకాడో అనేది సెన్సిటివ్, అంటే ఎక్కువ టెంపరేచర్ లను తట్టుకోలేదు అన్నమాట. ఫ్లవర్ ఫ్రూట్స్ ज़्यादा नहीं आता. మనకు ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు డ్రాప్ అయిపోతాయి ఎండ ఎక్కువ ఉంటే, కాబట్టి ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి అంగరక్షకుల్లాగా. टेम्परेचर कम से कम एक अभी आप शैडो देख रहे हैं ना, ये टेम्परेचर एक 4 to 5 डिग्री टेम्परेचर इसका कम करेगा. जब ट्रीज बड़ा हो जाएगा ये भी बड़ा होगा वो भी बड़ा. अच्छा, ये इंटर क्रॉप के वैसा है. ये 15 ईयर्स के बाद में इसका वैल्यू एक 60,000 रुपीज रहेगा वन ट्री का, महागनी का. और इसको अभी 4 ईयर्स के बाद में इसका फ्रूट आता है. इसका फ्रूट भी एकड़ में जो निकलेगा वो 1 टन निकला समझो, उसका भी रेट है 30 रुपीज 35 रुपीज रहता. तो दोनों तरफ से क्रॉप का बेनिफिट होता है. एक तो आवाकाडो को मेन हम लोग रक्षक के लिए लगाए, రక్షించడానికే మహాగని పెట్టారు. महागनी పెట్టిన. మనకు మహాగని ఎప్పుడు వస్తది? కలప అంటే కలప కోసమే కదా మహాగని పెట్టేది. వుడ్ కోసం, వుడ్ వాల్యూ క్రాప్, వుడ్ వాల్యూ క్రాప్ ఉంది. అది లాంగ్ డ్యూరేషన్ లో వస్తుంది. లాంగ్ డ్యూరేషన్ 15 ఇయర్స్ 15-16 ఏండ్లకు మనకి ఇది క్రాప్ వచ్చేస్తుంది. మనకు అవకాడో పెట్టినాక 4 ఏండ్ల నుంచి అవకాడో వచ్చేస్తుంది. 4 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి కొంచెం కొంచెం వస్తుంది, తక్కువ వస్తుంది, थोड़ा थोड़ा आएगा. 4 इयर्स से अच्छा क्रॉप आएगा, మంచి క్వాలిటీ క్రాప్ వచ్చేస్తుంది. మంచి క్వాలిటీ క్రాప్ వస్తుంది. ఎట్లా ఉంది సార్ మనకు మార్కెట్ మంచిగా ఉందా హైదరాబాద్ లెవెల్లో ఈ అవకాడోకి? అవకాడో ఏ దృష్టి ముందు దృష్టితో ఉంటుంది కదా? ये avocado डालने का अभी तो ये दिमाग में था कि डाइटिशियन बहुत ज़्यादा लिख रहे और सब जने डाइट के बारे में ही सोच रहे. तो अभी आप कहाँ पे भी जाओ तो पहले avocado अपन नाम भी नहीं सुने थे 10 साल पहले. अभी avocado का अपन नाम सुन रहे, avocado सैंडविच मिल रहा, avocado जूस सेंटर में गए तो avocado जूस मिल रहा. तो आगे इसका फ्यूचर अभी बहुत अच्छा है. ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా చాలా మంది వినియోగం పెరిగింది మన దగ్గర కూడా. చాలా మంది ये कोविड के बाद में ये इसका बहुत ज्यादा चलन हो गया है. ఆరోగ్య అలవాట్లన్నీ చాలా మారిపోయినాయి హెల్దీగా. तो अभी ये अच्छा रहने का है और चलने का है. और इसका वन टाइम ये अपन जो झाड़ लगाए 30-35 ईयर मैंगो के वैसा है ये. 35 సంవత్సరాల పాటు మనకు ఈల్డింగ్ వస్తూనే ఉంటుంది అవకాడో का ఈల్డ్ आता. అంటే పెట్టినాక 4 ఏండ్లకు తక్కువ వస్తుంది, తర్వాత ఒక 5-6 సంవత్సరాల నుంచి మంచి ఈల్డింగ్ వస్తుంది. మంచి వస్తాయి. अच्छा, एक झाड़ के ऊपर आप समझ लीजिए avocado का 5 साल के बाद में अच्छा फीडिंग दिए, झाड़ को हेल्दी रखे तो 50 से 60 किलो भी आएगा. और ईयरली 2 बार आएगा. 2 సార్లు వస్తుంది. 2 बार आएगा ईयरली. 2 क्रॉप है ये. 2 సార్లు మనకు క్రాప్ ఖచ్చితంగా వస్తుంది. సార్ మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నారు? మొక్కల్ని ఎంచుకోవడంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే హెల్దీ ప్లాంట్ ఎట్లా తెచ్చుకోవాలి? हम लोग ये पहले जाके शिमोगा में प्लांट देख के आए, वहाँ के उतने समझ में नहीं आए तो फिर अपना गुंटूर से लेके आए. గుంటూరు నుంచి తెచ్చారు మొక్కలు? हाँ, మొక్కలు గుంటూరు నుంచి से लेके आए. ఇప్పుడు ఈ 14 ఎకరాలకి ఎన్ని మొక్కలు పట్టాయి? ఎంత కాస్ట్ పడింది ఒక మొక్క మనకి? हम लोगों को एक झाड़ जो नर्सरी हम लेके आए वो हम लोग 230 रुपए की लेके आए. 230 రూపాయలు ఒక మొక్క. అంటే మనకు మన పొలం దగ్గరికి ఇచ్చిపోతాడా? ట్రాన్స్పోర్ట్ చార్జ్ విత్ ట్రాన్స్పోర్ట్ చార్జ్ 230 రూపాయలకు మనకు ఒక మొక్క పడింది. ఇది మహాగని ఎంత పడింది? మహాగని 30 రూపీస్ కి ఒక మొక్క పడింది. 30 రూపాయలు ఒక మొక్క. కానీ ఇది ప్రొటెక్షన్ అయితే ఎక్కువ చేస్తది. ప్రొటెక్షన్ ఎక్కువ చేస్తది. పెట్టింది కూడా ప్రొటెక్షన్ పర్పసే. ప్రొటెక్షన్ కో
కోసమే పట్టేసిన అవకాడోకు మహాగని నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది టెంపరేచర్ కోసం అది కూడా ఇప్పుడు రోజు రోజు కూడా వాతావరణ మార్పులు పెరిగిపోతున్నాయి టెంపరేచర్స్ కూడా మన చేతిలో ఉంటలేవు లేవు ముందు చూపుగా పెట్టారు क्यों बोलते हो शिमोगा में हम लोग गए तो वो लोग क्या बोले आप लोग तेलंगाना में नहीं लगाना आपका टेम्परेचर है सो 45 डिग्री तक जाता तो आप लोग क्रॉप लगा के फेल हो जाते तो हम और हमारे अंकल दोनों मिलके डिसाइड करेगी मतलब इसको अपन शैडो देके टेम्परेचर ड्रॉप करेंगे और कंपलसरी लगाना है वो एक जुनून लेके लगाए समझो झाड़ తెలంగాణలో మీరు రాదు పెట్టకండి అని శివమొగ్గ వాళ్ళు చెప్పారు మనకి हाँ टेम्परेचर के लिए మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి మీరు పెట్టొద్దు అని సజెషన్ दिए वो लोग कि आप लोग नको लगाओ बोलते तो अब ये टेम्परेचर ड्रॉप करने का आइडिया लगा के वो प्लांट लगाए तो अभी ट्री अच्छा डेवलप हो रहा और చాలా హెల్తీగా ఉన్నాయి మీ తోటలో చూశాను ప్లాంట్స్ ఇప్పుడు పెట్టి ఎన్ని రోజులైంది సార్ ఇవి ఇది మెయిన్ పెట్టిన జూలై ఇది నెక్స్ట్ 11 మంత్ కంప్లీట్ అయింది ఇప్పుడు 11 నెలలు అయింది వచ్చే నెలకి 12 అంటే సంవత్సరం అయిపోయింది 1 ఇయర్ కంప్లీట్ అయితే నేను ప్లాంట్ తీసుకుంటే కూడా అది 1 ఇయర్ ఓల్డ్ సంవత్సరం మొక్క తీసుకున్నారు ఇప్పుడు మన పొలంలో సంవత్సరం అయింది అంటే 2 ఏళ్ళు అయింది ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళకు మనకు క్రాప్ స్టార్ట్ అవుతాయి 2 साल से हमको क्रॉप मिलना चालू हो जाएगा ఎట్లా సార్ నీటి తడి ఎప్పుడు ఇచ్చుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చుకోవాలి वाटर हम लोग डेली देते డైలీ 2 आवर्स देते ड्रिप से और हमारा ड्रिप का कैपेसिटी है सो 20 लीटर पर आवर है तो उसको 40 लीटर जाता समझिए 40 లీటర్స్ మొక్కలకి ఇది రెండు మహాగనికి మనకు అవకాడోకు రెండిటికి డ్రిప్ महागनी को उतना इम्पोर्टेंट नहीं है अवाकाडो को इम्पोर्टेंट है వాటర్ అయితే ఇంకా డ్రిప్ ద్వారా कंटिन्यू जा रहा वो सेम लाइन में है बोल के कंटिन्यू जा रहा ఇంకా వీటికి ఇప్పుడు అవకాడోకి ఎట్లాంటి తెగుళ్ళు ఎట్లాంటి ఇష్యూస్ ఏముంటాయి పురుగుములు తెగుళ్ళు అట్లాంటివి రకరకాల పెస్ట్ ఇష్యూస్ पेस्टिसाइड का इश्यू आता तो हम लोग क्या है हमारे पास वर्मी वॉश है वर्मी वॉश का स्प्रे करते और जीवामृत बोल के आयुर्वेदिक दवाई बनती है जीवामृत उसका भी स्प्रे करते वो ड्रिप में भी देते और स्प्रे भी करते పూర్తి సేంద్రియ పద్ధతిలో పండి ఆర్గానిక్ మొత్తం ऑर्गेनिक पूरा పెస్టిసైడ్స్ వాడరు ఇక नहीं है पेस्टिसाइड का जरूरत भी पड़ा समझो अभी तक तो हम लोगों को जरूरत नहीं पड़ा इतने टाइम में 1 साल में जरूरत भी पड़ा तो बायो पेस्टिसाइड लेंगे ఓకే మొత్తం ఇక్కడ కెమికల్ పెస్ట్ అయితే వాడకుండా పెంచుతున్నారు మొక్కల్ని अभी डिमांड भी क्या है सब ऑर्गेनिक चाहिए सबको और अपने को अपनी जमीन को अच्छा रखने के लिए पेस्टिसाइड बंद करने का है वो भी एक देखते हुए चलना है आगे जमीन को जिंदा रखना है तो पेस्टिसाइड बंद करना है భూమి మంచిగా ఉండాలంటే పెస్టిసైడ్స్ కొట్టకుంటేనే మంచిగా ఉంటది ఉపయోగపడే సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెందుతాయి కదా होता वो भी आप बोले वैसा पूरे वार्म्स रेडी होते अपने को अभी आप ये टेम्परेचर में ठहरे आज बाहर है सो 42 43 है इधर अभी अपन यहाँ पे क्या टेम्परेचर महसूस हो रहा है आपको బయట కంటే తక్కువ ఉంది మీ గార్డెన్ లో కూడా టెంపరేచర్ तो ये जो आवाकाडा का क्लाइमेट है हम लोग 5 डिग्री कम करेंगे बोल के हमारे को कॉन्फिडेंट है और वो है भी अभी आप वहाँ पे और यहाँ पे देखे तो 5 डिग्री टेम्परेचर डिफरेंट रहता ఓపెన్ ఏరియా కంటే ఈ తోటలో చాలా తక్కువగా ఉంది ఉష్ణోగ్రతలు కూడా అంటే ఒక నమ్మకంతోనే తెచ్చుకున్నారు అవకాడోని हाँ बस वो सेल्फ कॉन्फिडेंट के लिए लेके आए होता नहीं होता बोल के नहीं अपन चाहे तो सब होता ఇది కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు జనరల్ గా ఏం చేస్తారు దమ్మపేట అటు సైడ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఈ కోకో పంట పెంచాలంటే పామ్ ఆయిల్ కింద పెంచుతారు అంటే షేడ్ తక్కువగా టెంపరేచర్ కంట్రోల్ చేయాలంటే మీరు ఇప్పుడు కొత్త విధానం అవలంబిస్తున్నారు ఏంటంటే అవకాడోని రక్షించడానికి మహాగని పెట్టారు ఇది ఒక కొత్త మొత్తం మహాగని डालने का रीजन भी क्या है इसका हाइट 20 फीट के ऊपर जाता अवाकाडो का हाइट 15 फीट जाता उससे ऊपर नहीं जाता जो कटिंग करेंगे तो वो कैसा भी है 20 फीट जाके उसको शैडो देने का ही है ఈ విధానం మన దగ్గర ఎవరైనా పెట్టారా ఇట్లా అవకాడోకి ప్రొటెక్షన్ గా అవకాడో अभी तेलंगाना में अभी स्टार्ट हो रहा అవకాడో ప్లస్ ఇది మహాగని नहीं कोई भी नहीं डाला మనం ఫస్ట్ చాలా కొత్త విధానంలో పెట్టారు हाँ महागनी भी बेनिफिट का ही क्रॉप है బెనిఫిట్ క్రాప్ రెండు బెనిఫిట్ ఇది డిపాజిట్ ఫిక్స్ డిపాజిట్ స్కీమ్ అదేమో 4 ఇయర్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది 4 ఇయర్ నుంచి ఎవ్రీ 6 మంత్ కి వస్తాయి ప్లాంట్స్ అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు పెట్టి దాదాపు 11 నెలలు అంటే 1 ఇయర్ అవుతుంది కదా 1 ఇయర్ హెల్దీ ఫుల్ హెల్దీ ఉన్నాయి సరే ఇప్పుడు అవకాడోనేమో పెట్టినాక మనకు 4 ఏండ్లకు క్రాప్ వస్తుంది ఇది మహాగని 16 ఏండ్లకు వస్తుంది కదా ఈ 4 ఏండ్ల వరకు మనకు మెయింటెనెన్స్ అంతా వెళ్ళాలి కదా కూలీలు కావచ్చు ఖర్చులు కావచ్చు ఇతరత్ర మరి అప్పుడు సర్వైర్ కావాలంటే ఎట్లా చేసుకోవాలి अब बराबर क्वेश्चन करें मैडम लेबर को तो डेली पेमेंट देना पड़ता इसके लिए हम लोग क्या करें
मूंगा का झाड़ लगाए बीच में, तो मूंगा एक 6 मंथ के बाद 7 मंथ के बाद में क्रॉप देना चालू करता। और इसके बीच में ये जो 5 फीट डिस्टेंस है, इसके बीच में जब ये सब झाड़ छोटे थे, हम लोग ऐसो भिंडी लगाए, तुरई लगाए, और ऐसो अभी आप देख रहे हैं ऐसो कैबेज लगा हुआ है, और इसके बीच में हम लोग आलू भी डाले। అంటే ఈ చెట్లు పెద్దగా కాలేదు కాబట్టి మీరు మునగ పెట్టుకున్నారు, అంటే మునగ సంవత్సరాల తీసేస్తారు ఇక मूंगा है सो 3 साल के बाद निकालेंगे। 3 సంవత్సరాలు అయినాక हाँ, तो 3 साल तक तो मूंगा लीफ से भी प्रॉफिट होगा, मूंगा स्टिक से भी प्रॉफिट होगा, और बीच बीच में हम लोग ये 4 मंथ्स का जो क्रॉप रहता वो ये 5 फीट रो के अंदर डालते। ఈ సాలుకు మధ్యన ఉన్న ఈ జాగాలో మీరు అంతర పంటలు వేశారు। हाँ, इंटर क्रॉप करते, वो भी वेजिटेबल ही करते। आपके ये साल हम लोग क्या सोचे, थोड़ा आयुर्वेदिक मेडिसिन करेंगे, तो सर्पगंधा का थोड़ा प्लान है। सर्पगंधा है सो 1.5 ईयर का प्लांट रहता, वो सर्पगंधा डाले तो एक क्या है, जो बीच में अपने को ये कल्चाई करना पड़ता है, जो जंगली घास आ जाता वो डालने से वो भी नहीं आएगा, కలుపు రాకుండా కూడా ఈ అంతర పంటలు కాపాడతాయి। हाँ, तो अपने को सर्पगंधा इसके नीचे हो जाता। और अपना मूसली बोल के आता मेडिसिन, और एक वो भी हमारा इंटर क्रॉप के अंदर ही डालने का प्लान है। तो ये डेली खर्चा निकलेगा, और थोड़ा वेजिटेबल तो रखना ही है, क्यों वेजिटेबल डेली मार्केट को जाएगा तो लेबर को पेमेंट देने के लिए पेमेंट आएगा। ఇలా అంతర పంటలు వేయడం వల్ల మనకు లేబర్ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి। हाँ। ఈ మునగ కూడా పెట్టినాక 2-3 ఏండ్ల వరకు ఉంటది కాబట్టి దీని నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది। ఇప్పుడు ఈ మునగ కూడా చూస్తే మాను ఈ సైజ్ అయింది కదా సార్, हाँ। మరి ఫ్యూచర్ లో వీటికి డిస్టర్బ్ ఉండదా, అంటే ఈ 3 ఏండ్ల అయినాక అవి తీసేస్తారా? ये 3 साल के बाद में ये मूंगा का झाड़ पूरा निकाल देंगे, पूरा फिर मेन क्रॉप जो रहेगा हमारा अवाकाडो रहेगा। ఓకే, మనం మెయిన్ గా అవకాడోని దృష్టిలో పెట్టుకొనే చేస్తున్నాం तो కాబట్టి अभी 3 साल 4 साल कैसा सर्वाइव करना, लेबर को कैसा पेमेंट देना, इसके लिए इंटर क्रॉपिंग है ये पूरा। మనం ముఖ్య ఉద్దేశం అవకాడో కాబట్టి ఈ 3 ఏండ్లు ఖర్చులు వెళ్ళడానికి ఇంటర్ క్రాప్ ఈ మునగ మనకు సహాయపడుతుంది। हाँ, डेली लेबर के लिए पैसा निकालने के लिए, मेंटेनेंस के लिए ये वेजिटेबल मूंगा करने का है। సరే, ఇప్పుడు మీరైతే 14 ఎకర్స్ అంటే పెద్ద ఎత్తునే పెట్టారు, లార్జ్ స్కేల్లోనే, మరి చిన్న రైతులు ఉంటారు ఒక 2-3 ఎకరాలకు ఇది ఇట్లా పెట్టుకోవచ్చా, బానే ఉంటుందా? आराम से हर किसान को मेरी एडवाइस है कि वो लगाना, कुछ नहीं है तो बाउंड्री के ऊपर आप महागनी का झाड़ लगाना, तो एक तो फेंसिंग हो गया आपका, महागनी से आप फेंसिंग कर सकते हैं। అవును, ఇది మళ్ళీ अवाकाडो लगाना है तो आप पूरा नहीं लगाए तो एक 2 लेयर में तो भी लगाना, बीच में आप जो डेली एग्रीकल्चर कर रहे वो करो, एक 2 लेयर ये बनाओ, लॉन्ग टर्म आपका इन्वेस्टमेंट आता, और एक ईयरली 2 टाइम आप क्रॉप ले सकते, 2 रो लगा के वो लोग भी कर सकते ना। డిమాండ్ ఉంది కాబట్టి మంచి हाँ। ఆదాయం కూడా వస్తుంది। हाँ, तो दो पूरा करना नहीं, चाहे उनको चावल करना है तो करो, पर एक 20 फीट 25 फीट छोड़ के 2 लेयर मेंटेन करे तो वो सब चीज के लिए बेनिफिट है, शेडो मिलता और क्रॉप मिलता, और मल्टीपल क्रॉप का बेनिफिट भी रहता। और एक कैसा है मैडम, अब चावल करे या मक्का करे, ईयरली जो क्रॉप करते वो करने के बाद में वो जमीन पे फिर 4 महीने नहीं आता, क्रॉप लेके चले गए तो ये सब करेंगे तो उसको जमीन पे आने का फिर इंटरेस्ट रहेगा, मेरा महागनी का झाड़ क्या हो रहा, मेरा अवाकाडो का झाड़ क्या हो रहा, वो देखने के लिए डेली या वीकली तो जाएगा वो, तो जमीन से अपना लगाव भी बना हुआ रहेगा। థ్యాంక్ యూ సార్, మంచి Thank you, సమాచారం madam. ఇచ్చారు। Thanks. అవకాడో మొక్క చాలా సున్నితమైనది, ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు, ముఖ్యంగా పుష్పించే సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే కనుక ఆ ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఈ మహాగనిలో అంతర పంటగా అవకాడో సాగు చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని బంకట్లాల్ బాటి గారు చెప్తున్నారు। ఇది ఈనాటి రైతు మిత్ర, మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం।